ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 6.06 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గుండె సంబంధిత పరీక్షా కేంద్రము క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ తదితరులు. ఇట్రండి, ఈ పక్క రండి మేడం, మీరు ఇట్రండి మేడం. మేడం సైడ్ రండి. హలో హలో ప్రోగ్రామ్ ఎప్పుడే కనపడుతుంది. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత 4 నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక 51 యాంజియోగ్రాములు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ, లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టీ కానీ, లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పేదలకి 1.5 లక్షల నుంచి అంటే దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం కలిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈ జీజీహెచ్ ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్, ప్రధానంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కె వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న, ప్రిన్సిపాల్ గారిని వీరందరినీ కూడా అభినందిస్తూ నిధులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ప్రైవేటు రంగంలో కూడా అంటే పేదలకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం లభిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ, 100 నుంచి 300 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కూడా చేసి ప్రతి నియోజకవర్గానికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించి ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఆర్ఎఫ్పిని ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కానీ, పీపీపీ మోడ్లో నిర్మించే విషయంలో కానీ, లేదా పీపీపీ మోడ్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు నిర్మించే విషయంలో కానీ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగింది. అది తొందరలోనే వీటికి టెండర్లు పిలవడం, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చేశాం. గతంలో సబ్ సెంటర్లో ఉంటున్న వాళ్ళని ఏఎన్ఎంలు తీసుకొచ్చి ఆలోచించకుండా తీసుకొచ్చి వాళ్ళను ఇవ్వకుండా ఈ కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్ కాకుండా కొత్తగా తీసుకొచ్చారు, నియామకాలు చేపట్టారు. దాంతో వీళ్ళు ఆగిపోయారు. ఈ ఏఎన్ఎంల మళ్ళీ జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళలో చాలామందికి మన 2000 పైగా ప్రమోషన్లు ఇచ్చాం. ఇంకా సెకండ్ జీఎంలో ఉంటున్న వాళ్ళ దీన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. 43,000 మంది ఆశా వర్కర్లకి గతంలో వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, వన్ టైం గ్రాట్యుటీ ఇస్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్ చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వస్తూనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 62 చేశాం. అదేవిధంగా గతంలో వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు కూడా ఉండేవి కాదు. గర్భం దాలిస్తే మెటర్నిటీ లీవ్ ఉండే పరిస్థితి ఉంది. దానికి 2 మెటర్నిటీ లీవ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఏఎన్ఎం దగ్గర నుంచి, నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఉంటున్న ఇబ్బందుల్ని, వారి సమస్యల్ని, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని అన్ని తీర్చే దిశగా ప్రయత్నం చేస్తాం. ఆయుష్ కూడా స్ట్రెంథన్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రగ్ డిపార్ట్మెంట్ని కానీ, డ్రగ్ అథారిటీ, కంట్రోల్ అథారిటీని కానీ, పర్టికులర్గా ప్రివెంటివ్ మెడిసిన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ స్ట్రెంథన్ చేసి నివారణ చర్యలు చేపట్టే దిశగా, అంటే ప్రజలు ఎక్కువ ఆ రోగాలు బారిన పడకముందే వారిని గుర్తించి వారికి తగిన మొదటి స్థాయిలో దీంట్లో ఉంటే, స్టేజెస్లో ఉంటే వాటిని గుర్తించి చికిత్స అందించే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే NCD 3.0లో హైపర్ టెన్షన్ ఎంతమందికి, డయాబెటీస్ ఎంతమందికి ఉంది, అదేవిధంగా క్యాన్సర్ కూడా 4,10,00,000 మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటిదాకా 2,20,00,000 మందికి నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎవరైతే అనుమానిత కేసులు ఉన్నాయో, అనుమానిత కేసుల్ని ఈ ఒంగోలు లాంటి టెర్షరీ సెంటర్స్లో
ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లని మొదలుపెట్టి ఆ అనుమానిత కేసులు అక్కడ పెడితే పాజిటివ్ కేసెస్ దాంట్లో కూడా 10 దాకా వస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి పెరుగుతూ ఉంది. 22 సంవత్సరంలో 75,000 మంది 73,000 మంది క్యాన్సర్ బారిన పడితే 41,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 17% క్యాన్సర్ బారిన పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో వీటిని ముందుగా గుర్తించి నివారణ తీసుకోవడం లేదా ప్రాథమిక దశలను గుర్తించి వాటికి సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూటమి నాయకత్వం చేస్తూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షలు నిర్వహించి ఆ దిశగా మమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తారు.